హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్ని ఫ్రమ్ ఓం సాయిరామ్ ఛానల్. ఎంతో పుణ్యప్రదమైన కార్తీక మాసంలో పురాణ పఠనం అనేది విశేష ఫలితాన్ని ఇస్తుంది. పురాణం వినడము చదవడము కాదు, చదివి వినిపించడం కూడా చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. చదవడం వీలు కుదరని వారు కనీసం వినడానికి ట్రై చేయండి. కార్తీక మాసంలో వెలిగించే దీపం వల్ల కలిగే పుణ్యం చెప్పనలవి కాదు. రోజుకో అధ్యాయం భాగంగా 4వ రోజు 4వ అధ్యాయంతో మీ ముందుకు వచ్చేసాను. ఓం నమ శివాయ. 4వ అధ్యాయం దీపారాధన మహత్యము. జనక మహారాజు నదీ స్నానం యొక్క మహత్యమును విన్న తర్వాత వశిష్ఠుల వారిని చూచి, ఓ మహాత్మా, అమృతము వంటి మీ పలుకులు వింటుంటే ఎంతో పరవశత్వం కలుగుతుంది. ఎంత విన్నప్పటికీ తనివి తీరడం లేదు. కార్తీక మాసంలో ఏ ఏ దేవతలను ఉద్దేశించి వ్రతములు చెయ్యాలి? దయతో చెప్పమని కోరుతున్నాను. నాకు కార్తీక మాస ప్రభావం వివరించమని ప్రార్థించాడు. వశిష్ఠుల వారు ఆ మహారాజు కోరిక విని కార్తీక మాస మహత్యమును వివరించసాగారు. మహారాజా, సకల పుణ్యాన్ని ప్రసాదించే కార్తీక మాస ప్రభావము గురించి చెబుతాను, సావధానంగా విను. ఈ కథలను వినుట వలన సకల పాపములు పోతాయి, సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయి. కార్తీక మాసంలో సాయంకాలం శివాలయంలో ఈశ్వర ప్రీతి కొరకు దీపారాధన చేస్తే అన్ని పుణ్యాలు ప్రాప్తిస్తాయి. గోపుర ద్వారంబున గాని లింగాగ్రమున గాని ఆవు నీతితో దీపారాధన చేసిన వారు పుణ్యాల రాశియు అన్ని ధర్మాలు తెలిసిన వారును ధర్మాత్ములు అవుతారు. ఆవు నెయ్యిని ఉపయోగించే శక్తి చాలని వారు నువ్వుల నూనెతో కానీ, చివరకు ఇప్ప నూనెతో కానీ, నారింజ నూనెతో కానీ ఈశ్వరునకు దీపారాధన చేయవచ్చును. వీటితో ఏదీ దొరకనప్పుడు ఆముదముతో అయినా దీపారాధన చేయవచ్చును. ఈ వ్రతం పుణ్యం కొరకు కానీ, ఆర్భాటం కొరకు కానీ, ఏదైనా ఫలితాన్ని ఆశించి కానీ, పేరు ప్రఖ్యాతుల కొరకు కానీ, ఏ విధంగానైనా సరే తెలిసి చేసినా తెలియక చేసినా దీపారాధన మహిమ పొందగలుగుతారు. దీనికి చక్కటి ఉదాహరణగా ఒక కథ ఉంది, చెబుతాను విను అని ఈ విధంగా చెప్పసాగాను. పూర్వకాలంలో పాంచాల దేశాన్ని పరిపాలించే ఒక మహారాజు అష్టభోగాలు అనుభవిస్తున్నాడు. సంపదలలో కుబేరుని మించిపోయాడు. అతనికి ఎంత సంపద ఉన్నప్పటికీ సంతానం లేకపోవడం వలన మనశ్శాంతి లేకపోయింది. బిడ్డలు లేని వారికి సద్గతులు కలగవనే నమ్మకం వలన సంతానం పొందాలని అనేక వ్రతాలు దానాలు చేశాడు. చివరకు గోదావరి నదీ తీరం చేరుకుని అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ రోజు ఆ విధంగా తపస్సు చేసుకుంటుండగా గోదావరి నదిలో స్నానం చేసే నెపంతో పైనల్పుడనే ఒక ముని తపస్సు చేసుకుంటున్న రాజును చూచి, రాజా, నీవెందుకు తపస్సు చేసుకుంటున్నావని అడిగారు. రాజు సత్యవ్రతుడై పైనల్ప మహామునికి నమస్కరించి తన తపో కారణాన్ని వివరించాడు. అది విన్న మహాముని దయ కలిగిన వాడై, మహారాజా, కార్తీక మాసంలో స్నాన జప దానాదులు చెయ్యి. సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయించినట్లయితే నీకు తప్పక సంతానం కలుగుతుంది అని చెప్పి దీవించి వెళ్ళిపోయాడు. ఆ మహారాజు ముని పలుకులను శిరసావహించి సంతోషంతో రాజధానికి చేరుకుని కార్తీక మాసంలో సదాశివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించాడు. నిత్య దీపారాధన గావించాడు. ఆ మహత్యము వలన పట్టపురాణి గర్భవతి అయింది. ఒక శుభముహూర్తంలో పుత్రుడు జన్మించాడు. ఆ రాజు ఆనందానికి అంతులు లేదు. ఆ శుభ సందర్భంలో బ్రాహ్మణులకు వస్త్రములు రత్నభూషణాదులను సమర్పించి సంతోషపరిచాడు. తన బిడ్డకు శత్రజిత్తు అని నామకరణం చేశాడు. శత్రజిత్తు శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి చెందుతూ పెద్దవాడయ్యాడు. యుక్త వయసు వచ్చిన తర్వాత ధనమదంతో గురువుల్ని ద్విజుల్ని ద్వేషించేవాడయ్యాడు. జాతి సంకరాన్ని ప్రోత్సహించేవాడుగా అయ్యాడు. ఆ పురంలోనే ఒక బ్రాహ్మణుని భార్య ఉంది. తుమ్మిదల వలె నల్లనైన ముంగురులతో, నిండు చందమామ వంటి ముఖముతో, చిగురాకులాంటి పెదవులతో, చిలుక పలుకుల వంటి పలుకులతో, చేప కండ్ల వంటి కన్నులతో, లేత చిగురాకుల వంటి పాదాలతో, అరటి బొందల వంటి తొడలతో, సన్నని నడుము కలిగి సౌందర్యముతో రతీదేవిలా చూచిన వారి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. ఆమెను ఒకరోజు రాకుమారుడు చూశాడు. ఆమె అందానికి ఆశ్చర్యపోయాడు.
ఆమెను పొందాలన్న కోరిక కలిగింది. ఆమెను సమీపించి తన కోరిక చెప్పాడు. ఆమె కూడా ఆ రాజకుమారుని అందచందాలకు ముగ్ధురాలైంది. అతని కోరిక కాదనలేకపోయింది. ఇద్దరూ ఒక రహస్య స్థలాన్ని ఏర్పరుచుకున్నారు. ఆ బ్రాహ్మణ స్త్రీ రాత్రివేళ తన భర్త నిద్రపోయిన తర్వాత రాజగృహానికి పోయి రాకుమారునితో సంతోషంగా గడిపి భర్త మేల్కొనే ముందే ఇంటికి చేరుకునేది. ఈ విధంగా కొంతకాలం జరిగినది. ఆ బ్రాహ్మణ స్త్రీ చెడ్డ ప్రవర్తన అందరికీ తెలిసింది. ఆమె ప్రవర్తనను భర్త కూడా అనుమానించాడు. ఆమె చేస్తున్న పనిని గ్రహించగలిగాడు. ఏ విధంగానైనా ఆమెను నరకానికి పంపించుటయే సరి అయినదని నిశ్చయానికి వచ్చాడు. సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ స్త్రీ భర్త గమనించాడని కొంచెం జాగ్రత్త పడింది. ఇంతలో కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ రోజున ఆ బ్రాహ్మణ స్త్రీ శివాలయంలో దీపారాధన చేయాలని వెళ్ళెను. అదే సమయానికి రాకుమారుడు శివాలయానికి వచ్చాడు. ఇద్దరి కళ్ళు కలిశాయి. వాళ్ళిద్దరూ తమ కోరిక ఆ గుడిలోనే తీర్చుకోవాలనుకున్నారు. ఆమె తన చీర చెంగు చింపి వత్తి చేసి ఆముదం వేసి ఆ శివునకు దీపారాధన చేసి రాజకుమారునికి సైగ చేసి ఇంటికి వెళ్ళిపోయినది. రాజకుమారుడు తన కొరకే దేవాలయంలో వేచి ఉంటాడు కాబట్టి భర్త ఎప్పుడు నిద్రపోతాడా అని ఎదురు చూస్తుంది. అవమానంతోనూ అనుమానంతోనూ కృషించుకుపోతున్న ఆమె భర్త ఆమెలోని కంగారును గమనించి నిద్ర ముంచుకొస్తున్నట్లు నటిస్తూ దొంగ నిద్రపోయాడు. ఆమె తన భర్త నిద్రిస్తున్నట్లు నమ్మకం కుదిరిన తర్వాత రహస్యంగా శివాలయం వద్దకు వెళ్ళింది. దీపపు ప్రమిద నిండుగా ఆముదం పోసి వత్తి పెద్దదిగా చేసి దీపాన్ని ప్రజ్వలింపజేసి ఆ వెలుగులోనే రాజకుమారునితో ఆనందాబ్దిలో మునిగిపోయింది. ఆమె కూడా రహస్యంగా వచ్చిన ఆమె భర్త మెల్లగా తలుపులు వేసి కత్తితో భార్యను పొడిచి వెంటనే రాకుమారుణ్ణి కూడా హత్య చేశాడు. రాజకుమారుడు కోపంతో ఆ బ్రాహ్మణుణ్ణి చంపాడు. ఈ విధంగా ముగ్గురు ఒకేసారి కార్తీక పౌర్ణమి సోమవారం నాడు చనిపోయారు. ప్రాణాలను తీసుకుపోవడానికి యమలోకం నుండి యమభటులు పాసాయుధాలు పట్టుకుని వచ్చారు. శివలోకం నుండి శివకింకరులు వచ్చారు. శివదూతలు రాజకుమారుని బ్రాహ్మణుని భార్యను విమానం మీద కైలాసం తీసుకుని పోయారు. భయంకర ఆకారంతో ఉన్న యమభటులు ఆ బ్రాహ్మణుణ్ణి కాళ్ళు చేతులు కట్టి యమలోకం తీసుకుపోతున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు భటులను చూచి, ఓ యమభటులారా, ఏమిటి ఈ అన్యాయం? మీరు పొరబడి ఉంటారు. రాజపుత్రుడు నా భార్య పాపాత్ములు. అలాంటి వారు విమానం మీద కైలాసం పోవడం ఏమిటి? సదాచార సంపన్నుడనైన నన్ను మీరు ఎందుకు తీసుకువెళ్చున్నారు? నేను ఏమి పాపం చేశాను? చెడ్డవాళ్లకు గౌరవము, మంచివాళ్లకు శిక్ష కలుగుటకు కారణం ఏమిటి? అని బ్రాహ్మణుడు అడిగాడు. యమదూతలు నవ్వుచూ ఆ బ్రాహ్మణునితో ఇట్లనిరి. ఓ విప్రోత్తమ, నీ ఇల్లాలు దురాచార పారాయణురాలు, మోహం కలిగినది అయినప్పటికీ తన చీర కొంగుతో ఒత్తు చేసి దీపారాధన చేసినది. ఆ రాజకుమారుడు మిక్కిలి కామచిత్తముతో కూడినవాడైనప్పటికీ నూనెను పాత్రలో పోశాడు. నూనె దీపము ప్రభావం వలన వారిరువురు పాపాలు నశించిపోయాయి. కార్తీక సోమవారము అజ్ఞానంతో అయినా దీపారాధన చేసినవాడు యోగేంద్రుడవుతాడు అని చెప్పిరి. శివలోకము పోతూ ఉన్న రాజకుమారుడు వారి మాటలు విని జాలితో కార్తీక సోమవారము తాను పెట్టిన దీపపు పాత్ర ప్రభావము ఆ బ్రాహ్మణునకు దారపోసెను. దానివలన ఆ బ్రాహ్మణుడు యమలోకము నుండి తప్పించుకొని తానును విమానం ఎక్కి కైలాసము వెళ్ళిపోయాడు. అందువలన కార్తీక మాసంలో తప్పకుండా దీపారాధన చేయవలను. అలా చేయని వారు మహానరకమును పొందుతారు. కార్తీక మాసం అంతా శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపమాలలు ఉంచి ఆరాధన చేస్తే వారికి దివ్యజ్ఞానం కలుగుతుంది. తన్మూలముగా పునర్జన్మరహితమైన పరమపదం కలుగుతుంది. కార్తీక మాసంలో ఏ స్త్రీ కానీ పురుషుడు కానీ తమ శక్తి కొలది శివకేశవుల ప్రీతి కొరకై దీపారాధన చేస్తారో వారి పాపాలు పోతాయి. ఓ జనక మహారాజా, నీవును కార్తీక మాసంలో ఈశ్వర ఆలయానికి తోరణాలు కట్టించు. నీకు అన్ని పాపాలు తొలగిపోతాయి.
అంతేకాక ముక్తి కూడా లభిస్తుందని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించారు. ఇది శ్రీ స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 4వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.